బ్యాక్ టు మై ఛానల్ మామ్స్ లైఫ్. ముందుగా నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. వీలైతే పక్కన ఉన్న గంట కూడా కొంచెం గట్టిగా కొట్టండి. అలా అయితే ఇలా వీడియో పెట్టగానే అలా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ ఇట్స్ అబ్సల్యూట్లీ ఫ్రీ. మీ లవ్ని సపోర్ట్ని నాకు ఓపెన్గా చూపించాలనుకుంటే ఇదొకటే మార్గం. నౌ లెట్స్ గెట్ ఇంటూ వీడియో. సమ్మర్ అనగానే సెలవులు అనగానే పిల్లలతో హడావిడిగా వెళ్ళే వెకేషన్స్, ముఖ్యంగా అమ్మమ్మల ఇంటికో నానమ్మల ఇంటికో అనమాట. సో అలాగే మేము కూడా ఎప్పుడు మా పాపను తీసుకొని వాళ్ళ నానమ్మ తాతయ్యాల ఇంటికి వెళ్తున్నాం అనమాట. అదే ఇక్కడ ప్రిపేర్ అవుతున్నాము. మా బేబీ ఆల్రెడీ నిద్రపోయింది, నైట్ టైం కదా, సో తనకి తొందరగా నిద్ర వచ్చేసి నిద్రపోయింది. మేమైతే బ్యాగ్స్ ఇవన్నీ సర్దుకొని మా బేబీని కూడా పట్టుకొని వెళ్ళిపోయాము. బస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి అక్కడ స్లీపర్ బస్సులు ఉంటాయన్నమాట. సో అక్కడ నుంచి మేము ఊరు వెళ్తాము. బస్సులోకి ఇలా వెళ్ళామో లేదో మా బేబీ లేచేసిందనమాట ఏం జరుగుతుందో అని. సో కాసేపు అలాగే తెలివేసింది ఏం జరుగుతుందో కొంచెం తనకి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మళ్ళీ నిద్రపోయింది. సో మేము కూడా ఆబ్వియస్గా నైట్ జర్నీ కనుక మేము కూడా నిద్రపోయాము. సో పొద్దున్న లేచేసరికి వెళ్ళిపోతుంది అనమాట ఊరికి. అందుకని ఇది తీసుకున్నాం. మళ్ళీ ట్రైన్ స్టేషన్కి వెళ్తే మాకు చాలా దూరం అయిపోతుంది, అక్కడ నుంచి లాంగ్ జర్నీలా అనిపిస్తుంది. ఇదైతే కొంచెం ఈజీగా ఇంటి దగ్గర నుంచి మళ్ళీ ఇంటి దగ్గర దిగినట్టుగా ఉంటుందన్నమాట. మళ్ళీ ఏదో చిన్న ఆటో ఏమైనా తీసుకొని ఇంటికి వెళ్ళిపోతే సరిపోతుంది, దగ్గరగా ఉంటుందన్నమాట. ఇంటికి వెళ్ళాక నేను అసలు ఏం బ్లాగ్ చేయలేదు. ఆ డే అంతా నిద్రపోవడం, రెస్ట్ తీసుకోవడంలోనే అయిపోయింది. నాకు చిన్నదా పెద్దదా అని ఉండదన్నమాట. జర్నీ చేస్తే చాలు, అదే 10 కిలోమీటర్లైనా 5 కిలోమీటర్లైనా నేను అలసిపోతాను. సో అందుకని ఆ నెక్స్ట్ డే ఏం చేయలేదు నేను. మళ్ళీ ఇది ఆ నెక్స్ట్ డేదనమాట, అంటే సెకండ్ డేది. పాప రాగానే మా ఆడపడుచు వాళ్ళ పిల్లలు కూడా వచ్చారనమాట ఆడుకోవటానికి. సో వాళ్ళకి అమ్మమ్మ ఇల్లు, దీనికి నానమ్మ ఇల్లు. సో ముగ్గురు కలిపేసి ఆడుకున్నారు, తెగ ఆడారు. కొన్ని షార్ట్స్ కూడా పెట్టాను, అన్ని వీడియోస్ తీయలేదన్నమాట. కొన్ని తీగలేని తీసి షార్ట్లో అప్పుడే పెట్టేశాను. ఎందుకంటే ఇంటికి వచ్చి మళ్ళీ నాకు ఒప్పుకుంటుందో లేదో అవన్నీ ఎడిట్ చేయడానికని ఎప్పటికప్పుడు షార్ట్స్ పెట్టినవి కొన్ని ఉన్నాయి. ఇవి అయితే నార్మల్గా ఉంటుంది, ఏమి అంత స్పెషల్స్ ఏమి ఉండవు త్రూఅవుట్. మా కేశవంకి అండ్ మా హస్బెండ్కి కూడా వాళ్ళ మామే చేసేసారు స్నానము. ఆ తర్వాత మేము లంచ్ ప్రిపరేషన్స్, అంటే ఇమీడియట్గా కాదులేండి, మధ్యలో గ్యాప్స్ తీసుకుంటున్నాము. ఆ తర్వాత నెక్స్ట్ పని లంచే కనుక అదైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసాము. వాళ్ళకైతే నాన్ వెజ్ ఏదో చేసుకుంటున్నారు. నా కోసం అని చెప్పేసి అమ్మ మామిడికాయ కర్రీ అనేది చేస్తున్నారు. చాలా బాగుంది అదైతే మాత్రము. ఎప్పుడో మా మాము చిన్నప్పుడు చేసేదన్నమాట, అంటే మా చిన్నప్పుడు చేసేది మా కోసం. ఆ తర్వాత నేను సమ్టైమ్స్ చేసుకున్నా కానీ అంత ఫ్రీక్వెంట్గా చేసుకోవట్లేదు నేను. బట్ ఇప్పుడు మళ్ళీ తింటున్నాను, అమ్మ చేస్తున్నారు నా కోసం. వాళ్ళైతే వాళ్ళందరి కోసము చేపల పులుసు, చేపల ఫ్రై ఇట్లాంటివి చేసుకున్నారు. నాన్ వెజ్ వాళ్ళు తింటారు కనుక నేను అవేవి క్లియర్గా చూపించట్లేదు, ఎందుకంటే అవన్నీ షార్ట్స్లో పెట్టాను ఆల్రెడీ. సో అందుకని ఇక్కడ నార్మల్గా చూపిస్తున్నాను అంతే అనమాట ఈరోజు స్పెషల్స్. ఇప్పుడైతే పిల్లలందరూ ఈవినింగ్ అయింది కదా అని చెప్పేసి బయటకు వచ్చారు. ఇప్పటి వరకు లోపలే ఉన్నాం. ఎంత ఎండగా ఉందంటే అసలు కనీసం బయటకు కూడా రాలేమన్నమాట, అలా ఉంది. ఇప్పుడు కూడా ఇంత వెలుతురులా ఉంది కదా, కానీ ఇప్పుడు 6-5:30 మధ్యలో అవుతుంది అనమాట. కానీ చూడండి ఎంత ఎండగా అనిపిస్తుందో. ఇక నేనైతే మా వాళ్ళు ఆడుకుంటూ ఉంటే ఇంట్లో ఉండే చిన్న పనులు లైక్ బట్టలు మడత పెట్టడం, పిల్లలకి జడలు వేయటం లాంటి చిన్న పనులేవో చేస్తున్నా. ఈసారి ఇక్కడికి వచ్చామనే కానీ బయటకు అస్సలు వెళ్ళలేదు, అంత ఎండగా వేడిగా ఉంది. సో అందుకని చెప్పేసి ఈసారి ఓన్లీ ఇంట్లోనే ఉన్నాము. అందుకనే పెద్దగా ఏం స్పెషల్స్ ఏం చూపించడానికి లేదు, జస్ట్ ప్లేస్ మారింది కానీ సేమ్ ఇంట్లోనే ఉండడం అనమాట ఇక్కడికి వచ్చినా కూడా.
అయితే నెక్స్ట్ డే గోరింటాకు తీసుకొచ్చి ఆల్రెడీ రుబ్బి పెట్టారనమాట. ఈరోజు ఏం చేయలేదు, జస్ట్ 2 చేతులకి కాలికి కూడా పెట్టేయటం వల్ల నేను ఎక్కడికి కదలలేకుండా ఒకే దగ్గర కూర్చున్నా అనమాట. నాతో పాటు మా మేనకోడలు కూడా పెట్టించుకుంది, మా బేబీ మాత్రం పెట్టించుకున్నది. చూసి ఎక్కి అనుకుని వెళ్ళిపోతుంది అనమాట. ఇది మళ్ళీ నెక్స్ట్ డే అనమాట. మార్నింగ్ టిఫిన్ కోసం నేను ఇక్కడ పూరీలనే ఒత్తుతున్నాను. నేను పూరీలు చేసినంతసేపు కూడాను పాపని పిల్లలు ఎంగేజ్ చేస్తున్నారనమాట. తనకి ఎలా పెయింట్ చేయాలో ఇవన్నీ నేర్పిస్తున్నారు. నా పని ఫుడ్ తినటం ఇవన్నీ అయిపోయాక నేను కూడా వాళ్ళతో జాయిన్ అయ్యాను అనమాట. కాసేపు రెస్ట్ తీసుకున్నట్టు ఉంటుందని. ఇక్కడ ఈ బుడ్డోడు ఏదో వాడి పళ్ళు గురించి చెప్తున్నాడు. ఎప్పుడు ఇరిగిపోయాయి, ఎప్పుడు పోయాయి, ఎప్పుడు వచ్చాయి అని చెప్పేసి వాడి పళ్ళ పురాణం అంతా చెప్తున్నాడు అనమాట. ఈవెన్ మా బేబీకి కూడా నవ్వు వస్తుంది చెప్తూ ఉంటే. సైడ్ ఊడింది, సైడ్ ఇరిగింది. పళ్ళు వస్తాయి ఇంకా నీకు? ఇది వస్తుంది. పళ్ళ గురించి డిస్కషన్. నెక్స్ట్ రివర్స్. ఇప్పుడైతే నేను బయటికి వచ్చి కూర్చున్నా. ఇక్కడైతే కొంచెం గాలి ఇవన్నీ తగులుతాయి అనమాట. చుట్టూ చెట్లు ఉంటే భలే ఉంటుంది ఇక్కడ సీనరీ అయితే. సో ఇప్పుడైతే నేను కూరగాయలకు వస్తున్నా లంచ్ కోసము. ఈరోజు స్పెషల్స్ కూడా నేను ఆల్రెడీ షార్ట్స్లో పెట్టేశాను, అందుకని ఇక్కడ ఏం మెన్షన్ చేయట్లేదు. ఒకవేళ మీరు చూడకపోతే చూడండి, మా అమ్మ చాలా మంచి రోటి పచ్చడి చేశారనమాట. ఆల్రెడీ అప్లోడ్ చేసా కదా అని చెప్పేసి ఇక్కడ చూపించట్లేదు, ఒకసారి వెళ్ళి చూడండి, షార్ట్స్లో ఉంటుంది. ఈరోజు లాస్ట్ డే అనమాట. పిల్లలు చక్కగా ఆడుకుంటున్నారు. ఈరోజు అయితే వీళ్ళు విడిపోతారంటే కొంచెం బాధ అనిపించింది, బట్ తప్పదు కదా, ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళాల్సిందే. అమ్మ అందరూ కూడాను టైం కాసేపు ఇక్కడ స్పెండ్ చేశారు మేము వెళ్ళేంత వరకు. ఈరోజు కూడా నైట్ జర్నీ అనమాట, రిటర్న్ కూడాను. అన్ని సర్దేసుకున్నాము. మేము తెచ్చినవే కాకుండా తీసుకెళ్ళేవి కూడా ఎక్స్ట్రా ఉన్నాయి, ఎందుకంటే అమ్మ చాలా కట్టారనమాట మా కోసం. సార్లు సింపుల్ ప్రయాణాలు కూడా చాలా మంచిగా అనిపిస్తాయి, పీస్ఫుల్గా అనిపిస్తాయి. మనం రెస్ట్లెస్గా చేసే పనుల్లో మధ్యలో కొంచెం రెస్ట్ కలిగినట్టు అనిపిస్తుంది. అలాంటి ప్రయాణమే ఇది కూడా మాకు. ఉన్న ఒక 5 రోజులు కూడాను మేమైతే కొంచెం రెస్ట్ తీసుకోవడానికి ప్లేస్ మారింది. బేబీ కూడా పిల్లలతో చక్కగా ఆడుకుంది. అఫ్కోర్స్ ఈ వెకేషన్స్ అనేవన్నీ ఎక్కడికి తిరుగుతూ ఉంటాం, కానీ కొన్నిసార్లు రిలేటివ్స్ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా భలే అనిపిస్తుంది. పెద్ద అయిపోయాక మనకేం అనిపించకపోవచ్చు, బట్ చిన్న పిల్లలకి బాగా అనిపిస్తుంది. సో మేమైతే ఇలా మంచి మెమరీస్తో తిరిగి అయితే వచ్చేస్తున్నాము హైదరాబాద్కి. సో ఇలా మా ప్రయాణం అనేది జరిగిందనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. వీలైతే కామెంట్ షేర్ కూడా చేయండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేంత వరకు కూడా మీ సుకన్య సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మామ్స్ లైఫ్.